ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచనకర్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. మహాభారతం గురించి పూర్తి విశ్లేషణ అందిస్తూ ఉన్నారు, మాకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా నాకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే, అందరికీ తెలిసిందే మహాభారత యుద్ధం అతిపెద్ద యుద్ధం అని, ఇంకా అంతకు మించింది ఏదీ లేదు అని. ఇప్పుడు యుద్ధం జరగాలంటే ఇరువైపుల నుంచి ఎవరిది వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు గొప్ప అంటారు, వీళ్ళు గొప్ప, మీది తప్ప అంటే మీది తప్పని. ఇప్పుడు పాండవులందరూ చాలా ఉత్తములని మనం మాట్లాడుకున్నాం, ధర్మం వీళ్ళ వైపే ఉందని. కౌరవులు అనగానే వీళ్ళు చాలా దుర్మార్గులు అనంట. ఎప్పుడైనా సరే యుద్ధం అనేది అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఎవరో ఒకరు ప్రేరేపిస్తేనే కదా జరుగుతుంది. మరి అంత ధర్మాత్ములైన పాండవులు ఎందుకు ప్రేరేపణ చేశారు అంటే, ఇక్కడ నేను అడగదలుచుకున్నది మూల కారణం ఏంటి, ఎందుకు ఆ మహాభారత యుద్ధం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ఏంటి అంటే, యుద్ధము అంటే కేవలం విధ్వంసం అనేటువంటిదే కాదు. యుద్ధం అనేది మంచి కోసం కూడా జరుగుతుంది. ఓకే. లేకపోతే ఇప్పుడు ప్రపంచంలో 10 మంది పుట్టడం ఎంత అవసరమో, పుట్టిన వాళ్ళు అవతలకు పోవటం కూడా అంతే అవసరమా కాదా? భూమి సరిపోదు సార్. సరిపోదు కదండి, అవునా కాదా? అందుకనే పైన భగవంతుడు ఏం చేశాడు అంటే, సృష్టి చేయడానికి ఒక ఆయనకి డ్యూటీ పెట్టి, ఒరే నాయన నువ్వు సృష్టి చెయ్యి, ఇంకొక ఆయనకి ఇంకో డ్యూటీ ఏం పెట్టాడంటే, నాయన నువ్వు ఉన్నోళ్ళని తీసుకుంటూ పోతూ ఉండు బాబు అని చెప్పాడు. ఒక ఆయనకి బ్రహ్మగారని పేరు పెట్టాం, ఇంకొక ఆయనకి శివుడు గారని పేరు పెట్టాం. ఏమండి, ఇప్పుడు ఈయన సృష్టిస్తున్నాడు, ఆయన తీసుకొని పోతున్నాడు. అలా పోతూ ఉంటేనే ఈ ప్రపంచం మారుతూ ఉంటుంది, ముందుకు జరుగుతూ ఉంటుంది. మరి ఎవడు పోవాలి, ఎవడు ఉండాలి అని అంటే, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా భూమికి భారం కాదుట. భూదేవి వచ్చి ప్రార్థన చేస్తుంది భగవంతుడిని, అయ్యా మంచి వాళ్ళని నువ్వు ఎన్ని లక్షల కోట్ల మందిని సృష్టించినా నాకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు, కానీ అధర్మాత్ముడైనటువంటి వాడు, అలాంటి వాడు ఒక్కడున్నా కూడా వాడి మొయ్యటం నాకు భలే కష్టం అయ్యా బాబు అని ఆమె. మరి కౌరవుల రాజ్యంలో ఏమైపోయింది అని అంటే, యథా రాజా తథా ప్రజ అంటాం. వీళ్ళకు ఉండేటువంటి బుద్ధులు ఎలా ఉన్నాయో జనాలు కూడా అట్లనే తయారైపోతున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లాంటి వాళ్ళే కదా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా పెట్టేకిపోతూ ఉన్నారు. పెట్టేకిపోతూ ఉంటే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు నాశనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎవడు చేస్తాడు ఇంత పెద్ద పని? ఒక భగవంతుడు మాత్రమే చేయగలడు. స్థితికారకుడే చేయగలడు అంతేనా? మహావిష్ణువు అంటే మహావిష్ణువు స్థితికారకుడు అనేది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ హిమ్. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. అన్నీ ఆయనే చేస్తాడు. మళ్ళీ సృష్టి, స్థితి, లయ అనేటువంటివి 3 కూడా ఆయనవే పని. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ప్రధానమంత్రి దగ్గర అన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయా? ఉండవు. ఒకవేళ ఒక ఆయనేమో ఫారెన్ అఫైర్ మినిస్టర్ అంటాడు, ఇంకొక ఆయన హోమ్ మినిస్టర్ అంటాడు, ఒకళ్ళనేమో ఫైనాన్స్ మినిస్టర్ అంటాడు. అందరికి తలా ఒకటి ఇచ్చేస్తారు కదా. ఇచ్చిన తర్వాత ఒకటో రెండో తన దగ్గర పెట్టుకుంటాడు ఆయన. వీళ్ళందరికీ డ్యూటీలు ఇచ్చాడు కాబట్టి వాటి మీద ఈయనకి అధికారం లేదని అర్థం. ఆయనే కదా మెయిన్. విష్ణుమూర్తి కూడా అంతేనండి. స్థితి అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి ఒక లక్షణం, అంటే ఆయనకు ఉన్నటువంటి ఒక పోర్ట్ఫోలియో. కానీ మిగిలిన అన్ని పోర్ట్ఫోలియోల మీద అధికారం మళ్ళీ ఈయనకి. ఇప్పుడు ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపమే ఈ భూలోకంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అవునా? ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేయాలి? ఈ యుద్ధం అనేటువంటిది జరిపించగలగాలి ఆయన. అందుకనే అర్జునుడు పరిగెత్తిపోతూ ఉంటే, ఒరే నాయన పోమాకరా బాబు అని చెప్పి పట్టుకొని వెనక్కి తీసుకొచ్చి యుద్ధం చేయించాడు ఆయన చేత. మనం అంటుంటాం, ఏముంది భగవద్గీత చదివితే ఏముంది, భగవద్గీత అంతా వేదాంతము, అది ఇది ఏదో చెప్పి అంతా సన్యాసులం అయిపోవాలా, మేమేమన్నా వైరాగ్యులం అయిపోవాలా అని మాట్లాడుతుంటారు. అసలైన విషయం తెలియక మాట్లాడేదే అది. మరి ఇంత భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏమయ్యాడు? అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడా? యుద్ధం చేశాడా? యుద్ధమే కదా చేసింది. అంటే నువ్వు నీ పని చెయ్యరా అని చెప్పడానికి భగవద్గీత కావాలనా? నీ పని వదిలేసి అరణ్యాల్లో పోయి కూర్చోరా అని చెప్పడానికి భగవద్గీత కావాలనా? అంటే ఇప్పుడు జనాల మనస్సుల్లో ఎటువంటి అంటే సరైనటువంటి ఆలోచన కాదు ఇది. అసలు భగవద్గీత అంటే అదేదో మరీ ఈ మధ్య అయితే ఎవడన్నా చచ్చిపోతే అదొక పాటలు పెట్టి వెనకాల
వినటానికి మాత్రమే భగవద్గీత అంటున్నారు ఇప్పుడు. అసలు వినడానికి కూడా ఇష్టపడి పెడుతున్నారు ఇప్పుడు. అదే ఎవరన్నా ఇంట్లో పెడితే కూడా అయ్యయ్యో ఏంది భగవద్గీత పెట్టారు, ఎవరన్నా పోయారా మీ ఇంట్లో అని అడుగుతున్నారు. ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. ఎంత అన్యాయమైనటువంటి మాట అండి అది. మనిషికి ఎంత చక్కటి జవసత్వాలు ఇచ్చేటువంటిది భగవద్గీత. మానవుడికి ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేయగలిగింది. ఇవాళ మన స్వామి వివేకానంద ప్రపంచంలో ఇంత గొప్పవాడు అంటున్నామే, ఆ స్వామి వివేకానందకి ప్రేరణాస్పదమైనటువంటిది భగవద్గీత కాదా? ఆయన ప్రపంచమంతా తిరిగి చెప్పినటువంటి మాటలన్నీ భగవద్గీతలో విషయాలు చెప్పాడా, ఇంకెక్కడమన్నా చెప్పాడా? కాబట్టి ఇది భగవానుడి యొక్క మూలమైనటువంటి ఉద్దేశ్యం. ఈ అధర్మం నశించాలి, సత్యాన్ని ప్రతిష్ఠింప చేయాలి, ధర్మాన్ని ప్రతిష్ఠింప కదా. దానికోసం ఈయన చేస్తున్నటువంటి వ్యవహారం అది. సరే, భగవంతుడిని పక్కన పెడదాం మనం. ఇప్పుడు యుద్ధం జరగాలి అని అంటే మరి మీరు అన్నట్లుగా రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు, అవునా? కాబట్టి పాండవులు అందరూ మంచివాళ్లే అని అంటున్నారే, మరి యుద్ధం ఎందుకు కోరుకున్నారండి అని అంటే ఇక్కడ ఎవరెవరు కోరుకున్నారో కూడా చూద్దాం మనం, ఒకసారి తెలుస్తుంది. ధర్మరాజు కోరుకోలే యుద్ధాన్ని, నాకు వద్దు అన్నాడు. పాపం ఆయన పేరే ధర్మరాజు, మనం అందరూ చెప్తుంటాం. ఎవడన్నా కాస్త మంచిగా ఉంటే ఏమంటాం మనం, పాపం వాడు ధర్మరాజు అండి, ఏమీ తెలియదండి అని చెప్పి అంటాం. అంటే ధర్మంగా ఉంటే పాపం అని, అంతే కదా మరి. అదే కదా మరి, పాపం ధర్మరాజు అంటే ఏంది అర్థం? అంతే కదా, బిచార బలాద్మి అంటారు హిందీలో, అవునా? బలాద్మి ఊరుకోవచ్చు కదా, బేచారా బలాద్మి అంటాం ఎందుకు మనం? పాపం మంచోడు, ఏంది పాపం అక్కడ? అలాగ ధర్మరాజు కూడా పాపం ధర్మరాజు అనమాట ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. మరి మనందరి దృష్టిలో భీముడికి పాపం కోపం ఎక్కువ, అవును కదా, ఉగ్రంగా ఉంటాడు కదా ఆయన. దుర్యోధనుడు అంటే మరీ కోపం కదా, ఎప్పుడెప్పుడు పోయి ఆడితో యుద్ధం చేసేసి ఆ దుశ్శాసనుడిని దుర్యోధనుడిని చీల్చి చెండాడాలని కోరుతుంటాడు. అలాంటి భీముడు కూడాను శ్రీకృష్ణుడు సంధికి వెళ్తున్నప్పుడు, కృష్ణ మాకు ఈ యుద్ధం వద్దు, అన్నగారి కోరిక ప్రకారం శాంతినే కోరుకోనువ్వు అన్నాడు. ఇంకా ఇంత కోపంగా ఉండేటువంటి ఆయనకే వద్దు యుద్ధం అంటే ఇంకెవడు కోరుకుంటాడండి? సరే, తర్వాత మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు అర్జునుడు. అర్జునుడు ఏమన్నాడు? ఎందుకన్నా ఈ యుద్ధము మాకు వదిలేద్దాము, యుద్ధం వద్దు, ఏం వద్దు, గమనుంటాము, ఏదో వాళ్ళు ఎంత ఇస్తే అది తీసేసుకుంటాంలే, మేము తలా వచ్చిన ఊరు ఇచ్చేస్తే మా ఊళ్ళో మేము పోయి కూర్చొని కల్లో కొంచెం దాగి బతుకుతుంటాంలే అని చెప్పాను అన్నారు. ముగ్గురు అయిపోయారు. నకులుడు అన్నాడు, అన్నగారు ఏ కోరుకున్నారో అదే అన్నాడు. కోరుకోనటువంటి వాడు ఎవరు అని అంటే సహదేవుడు ఒప్పుకోలే. ఆఖరి వాడు, అందరికన్నా చిన్నవాడు, పాపం చాలా కోమలంగా ఉండేటువంటి వాడు అనుకుంటూ ఉంటారు. అలా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళే చాలా గట్టిగా ఉంటారు. కాబట్టి ఈ సహదేవుడు అన్నాడు, ఏంది వాళ్ళతో పోయి మనం సంధి చేసుకోవటం ఏంటి, అలాంటి వాళ్ళతోనా మనకిది, అసలు ఆ మాటే వద్దు, పోవాల్సింది మనం యుద్ధానికి, అసలు నువ్వు అసలు అక్కడికి పోవద్దన్నాడు. సంధి లేదు, రాయబారం లేదు, ఏమీ లేదు, పోదాం డైరెక్ట్ అటాక్ అంతే అన్నాడు. తర్వాత సాత్యకి, కృష్ణుడి యొక్క సోదరుడైనటువంటి సాత్యకి కూడా మహాకోపం వీళ్ళంటే. బలరాముడికి మళ్ళీ కాదు, అన్నగారు ఉన్నారు కదా, బలరాముడికి దుర్యోధనుడి మీద మంచి అభిప్రాయం. దుర్యోధనుడు ఆయన శిష్యుడు, ఆయన దగ్గర గదా యుద్ధం నేర్చుకున్నాడు. దుర్యోధనుడు అంటే కాస్త ఇష్టం, కానీ వాళ్ళు చేసేదేమో అదో పని పాపం. అందుకని ఏం చేయలేక ఈయన ఏం చేశాడు, ఈ యుద్ధం ప్రారంభం అవ్వబోతున్నది అని అనుకోగానే ఏ వైపు ఉండాలో అర్థం కాలే ఆయనకి. ఏ వైపు ఉన్నా కష్టమే. పాండవులు మంచివాళ్ళు తెలుసు, అలా అని చెప్పి కౌరవుల వైపుకి వెళ్ళటానికి కౌరవులు ఏమో చేస్తుంది అన్యాయము, లేదా కౌరవులు తన వాళ్ళు అని అనుకోవటానికి కౌరవులు దుర్మార్గంగా ఉన్నారు. పాండవుల వైపు వస్తే దుర్యోధనుడికి కోపం వస్తుంది, తన శిష్యుడు అని చెప్పి వదిలేసేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. మీకు భారతంలో ఇద్దరు ప్రముఖమైనటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళండి. ఒకడు రుక్మిణీదేవి యొక్క అన్న రుక్మి, రెండో ఆయన బలరాముడు. వీళ్ళిద్దరే భారత యుద్ధంలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, మిగతా అందరు రాజులు పార్టిసిపేట్ చేశారు, ఇద్దరు మాత్రం చేయరు.
రుక్మిణి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదంటే తర్వాత చెప్పుకుందాం, మళ్ళీ ఇప్పుడు కాదు. తప్పకుండా. అరే తర్వాత చివరికి ఎవరు? ద్రౌపది. ద్రౌపది దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఆమె మహోగ్రంగా లేచింది. ఏమయ్యా అసలు ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఎవరితో సంధి చేసుకుంటారు మీరు? పేరుకి 5 ఉన్నారు మొగుళ్ళు, నాకు దేనికోసం ఉన్నారు మీరు? మీ భార్యని ఆమెన బట్టలు ఊడదీసి నిండు సభలో నుంచోబెడితే పిలిస్తే రక్షించటానికి ఒక్కడికి కూడా ధైర్యం లేకపోయింది. చివరికి అన్నా నిన్ను పిలవాల్సి వచ్చింది కదా, కృష్ణుడిని అడిగిందా? అంటే కృష్ణుడు రాయబారానికి వెళ్తున్నాడు కదా, ఆ సందర్భంలో జరిగిన ఘట్టం ఇదంతా. నిన్ను పిలవాల్సి వచ్చింది, నువ్వు వచ్చావు రక్షించావు కాబట్టి నేను బతికి బయట పెట్టాను, లేకపోతే నా పరిస్థితి ఏంటి? సరే ఇవాళ వద్దు యుద్ధం, పోదాం అందరం హస్తినాపురానికి. ఇప్పుడు హస్తినాపురానికి నేను పోతే ఏ పొజిషన్లో వెళ్తాను నేను అక్కడికి? మీరు చెప్పండి. ఒక రాజకుమారిగా వెళ్తానా, ఒక దాసీదానిలాగా వెళ్తానా? నేను ఏమన్నాడు ఆ రోజు నన్నవాడు దుర్యోధనుడు? ఏ దాసి రావే అని చెప్పి తొడగొట్టి చూపించాడు. అంటే నన్ను దాసి అని పిలిచాడా? నా తొడ మీద వచ్చి కూర్చోవే అన్నాడా? అంటే ఇప్పుడు నేను దాసీదానిలాగా అక్కడికి పొమ్మంటారా? పోయి వాళ్ళ ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ కూర్చోమంటారా? ఇదే మీరు మీ భార్యకి ఇచ్చేటువంటి గౌరవం? మీకు చేత కాకపోతే చెప్పండి, నాకు 5 కొడుకులు ఉన్నారు, నా కొడుకులకు చెప్పుకుంటాను నేను, వాళ్ళు పోయి యుద్ధం చేస్తారు. ఇలాంటి పనికి మాలో ఎందుకు నాకు మూళ్ళు అంతే. కోపం రాదా అండి? మరి జరిగినటువంటిది ఏమన్నా మామూలు ఘట్టమా అది? అంతా ఇంత అవమానమా ఒక రాజకుమారి? అలాంటి ఆమె పట్ల వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఎంత! ఇంత దుర్మార్గం జరిగితే మీరు ఇవాళ సంధి అని చెప్పి ఎలా అంటారు అని చెప్పి ఇలాగా వీళ్ళు ముగ్గురు ప్రధానమైనటువంటి కారణం. అంటే మానవ మాత్రం మన వైపు నుంచి కూడా ఉండాలి కదా, ఏదో దేవుడు సంకల్పించాడు జరిగిపోయిందంటే కుదరదుగా. అలాగా సహదేవుడు, సాత్యకి, తర్వాత ద్రౌపది, వీళ్ళ ముగ్గురు ప్రోద్బలం వల్లనే మహాభారత యుద్ధం దాకా చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎందుకు ఆయనకి తెలుసుగా మనసులో అన్ని, ఏదో పోతున్నాను రాయబారానికి పైకేను, జరగాల్సింది ఏదో నేను చూసుకుంటాలేవమ్మా, నువ్వేం భయపడమాక అని చెప్పి మనసులో అనుకున్నాడు. సరే సంధి కోసమని ఆయన బయలుదేరి వెళ్తాడు. వీళ్ళ ముగ్గురు యొక్క ప్రోద్బలం వల్లనే మహాభారత యుద్ధం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ముందు నుంచి రెడీగానే ఉన్నారు కదా, వాళ్ళ పనే అది. ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడు వీళ్ళని నలుపుదామా, ఎప్పుడు ఈ రాజ్యం మొత్తం ఆక్రమించేసుకుందామా అని చెప్పి కదా. కాబట్టి వాళ్ళ వల్ల మెయిన్ కారణం వాళ్ళే. అది వీళ్ళందరికన్నా అసలాయన ముసలాయన ఉన్నాడు అక్కడ, ధృతరాష్ట్రుడు. మహాభారతం గురించి చెప్పి అంటారు, అసలు ఇక్కడ పైన ఉండేటువంటి చెట్టు కొమ్మలు పూలు ఇవన్నీ కూడాను ఎవరు? దుర్యోధనుడు చెట్టు మానన్నారు. కొమ్మలు ఎవరు అని అంటే ఎవడు? కర్ణుడు అన్నాడు. ఆ పైన ఉండేటువంటి ఆకులు పూలు ఇవన్నీ ఎవరంటే ఆ దుశ్శాసనుడును శకుని మామ, ఈ శకుని వీళ్ళందరూ అని చెప్పి అన్నారు. మరి ఈ చెట్టుకి వేళ్ళు ఎవరయ్యా అని అంటే ధృతరాష్ట్రుడు అని చెప్పారు. ఈ చెట్టు ఆ మూలం ఆయనకు ఉంది కాబట్టి అంత దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు. మరో సందర్భంలో చెప్పుకుందాం ఆయన చేసినటువంటి దుర్మార్గం ఎంతది అనేటువంటిది. కాబట్టి మహాభారత యుద్ధానికి వీళ్ళు మెయిన్ ప్రోద్బలము అని చెప్పి మనం అనుకోవచ్చు అనేటువంటి మాట. చాలా క్లియర్గా కళ్ళ కట్టినట్టు చెప్పారు సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం.